అందరికీ నమస్తే అండి. ఎటువంటివి పాటిస్తే మన జీవితంలో సంపదని పెంచుకోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి మనిషికి కూడా తన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పేసి మన పెద్దలు మనకు చెప్పారు. ఆరోగ్యం తర్వాత ప్రతి ఒక్కరి దృష్టిలో, ముఖ్యంగా నా దృష్టిలో ఏంటంటే డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా సంపద ఉండాలి. సంపద వల్లే వాళ్ళ జీవితాలనేవి ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సాఫీగా సాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డబ్బు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ సంపద కొంతమందికి మాత్రమే ఉంటుంది. మనీకి, వెల్త్‌కి చాలా తేడా ఉందండి. మనం ప్రతి నెల డబ్బు సంపాదించుకుంటూ ఉంటాం. ఉద్యోగం ద్వారా గానివ్వండి, వ్యాపారం ద్వారా కానివ్వండి, ప్రతి నెల కూడా మనకి డబ్బనేది వస్తూ ఉంటుంది. అది డబ్బు. దట్ ఈజ్ మనీ. వెల్త్ అనేది మనం ఏర్పరచుకునేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ద్వారా ఒక స్థలాన్ని కొనుక్కున్నాం. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది సంపద. డబ్బు ద్వారా మనం మల్టిపుల్ పొలాలు కొన్నాం. అది సంపద. డబ్బును ఉపయోగించి మనం పశువుల్ని కొన్నాం. అది పశు సంపద. సో, ఇటువంటి వెల్త్, ఇటువంటి సంపదని సూచించే గ్రహము జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా శుక్రుడు. ధనకారకుడు గురుగ్రహము. డబ్బుకు సంబంధించిన విషయాలు చూడాలి అంటే గురుగ్రహాన్ని చూడాలి. ఎలా సంపాదించుకుంటారు? న్యాయంగా సంపాదిస్తారా? అన్యాయంగా సంపాదిస్తారా? ధనం ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా గురుగ్రహాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఒక జాతకంలో. సంపదకి సంబంధించిన విషయాలన్నీ కూడా శుక్రగ్రహాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఎటువంటివి పాటించడం వల్ల మన జీవితంలో సంపాదన పెరుగుతుంది, సంపద మన జీవితంలోకొస్తుంది అనే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. శుక్రుడికి సంబంధించిన దేవత లక్ష్మీదేవి. సిరి సంపదల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాల దగ్గరే ఉంటుంది. మనం ఏ ఫోటో చూసినా కూడా లక్ష్మీదేవి స్వామివారి పాదాల దగ్గర ఉండడాన్నే మనం గమనిస్తూ ఉంటాం. అయితే మనకి జాతక చక్రం తీసుకుంటే కాలపురుషుని కుండలి అంటారు. మీ అందరూ వినే ఉంటారు. వినని వారికి చెప్తున్నాను. కాలపురుషుని కుండలి అంటే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశులుంటాయి లేదా 12 భావాలుంటాయి. ఆ 12 భావాలతో ఒక జాతక చక్రం అనేది ఏర్పాటు చేసుకుంటారనమాట. సో, ఈ 12 భావాలు కూడా కలిసినదే కాలపురుషుని కుండలి అని చెప్తారు. ఒకటో భావము తలని, రెండో భావము ముఖమని, మూడో భావము మెడ, అలాగే చేతులు అని, నాలుగో భావము హృదయమని, ఇలాగా వీటన్నిటి కలయికే కాలపురుషుని కుండలి అనమాట. సో, ఈ కాలపురుషుడు అంటే శ్రీమన్నారాయణుడి కిందే మనం భావించవచ్చు. ఈ కాలపురుషుని కుండలిలో సహజంగా శుక్రుడు ఎక్కడ ఉచ్చస్థితి పొందుతారు? శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితి పొందుతారు. మీనరాశి అంటే మొదటి రాశి మేషరాశి నుంచి చూస్తే 12వ రాశి. మనకి మొత్తం 12 రాశులే ఉంటాయి. సహజంగా 12వ రాశిలో శుక్రుడు ఉచ్చస్థితి పొందుతారు. 12వ రాశి అంటే పాదాలని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. మొదటి రాశి తలని, రెండవ రాశి ముఖాన్ని, మూడవ రాశి చేతులని, నాలుగవ రాశి హృదయాన్ని, ఐదవ రాశి మన ఉదరాన్ని అంటే పొట్ట భాగాన్ని, ఆరవ రాశి ఈ యొక్క నడుం భాగాన్ని, ఏడవ రాశి కొంచెం దాని కింద ఈ బొడ్డు దగ్గర ఉన్న భాగాన్ని, ఎనిమిదవ రాశి ఈ ప్రైవేట్ పార్ట్స్‌కి సంబంధించిన భాగాన్ని, తొమ్మిదవ రాశి ఈ యొక్క తొడలని, పదవ రాశి ఈ యొక్క మోకాళ్ళని, 11వ రాశి పిక్కలంటారు వాటిని, 12వ రాశి పాదాలని రిప్రజెంట్ చేస్తుంది. ఇవే కాలపురుషుని యొక్క భాగాల కింద చెప్పబడింది. సో, సహజంగా 12వ రాశి ఏంటి? మీనరాశి. మీనరాశి అంటే కాలపురుషుని యొక్క అంటే శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు 12వ రాశి. అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడే శుక్రుడు కూడా ఉచ్చస్థితి పొందుతారు. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాల దగ్గర ఉండడము, అలాగే శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహము. శుక్రుడు 12వ రాశిలో మీనరాశిలో ఉచ్చ పొందడము. ఈ 2 కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సో, దీన్ని బట్టి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రతిరోజు కూడా మీ పాదాలని శుభ్రపరుచుకోవడం వల్ల ఖచ్చితంగా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఊరికనే చెప్పలేదు. బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోండి. లేకపోతే బాత్రూమ్‌కెళ్ళినప్పుడు కాళ్ళు శుభ్రం చేసుకోండి. కాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గోళ్ళు ఏమన్నా ఉంటే పెరుగుతూ ఉంటే కాళ్ళ గోళ్ళు తీసేస్తూ ఉండండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు మన పెద్దవాళ్ళు పెట్టారు.
ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం శుభ్రంగా ఉండడం కోసమే అవన్నీ పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా మనం మూఢనమ్మకాల కింద లేకపోతే చేదస్తాల కింద తీసుకోకపోవడమే ఖచ్చితంగా మంచిది. కాకపోతే మనం అలా తీసుకున్నా కూడా మనకి నష్టమేం లేదు కదా! సో, మనం శుభ్రంగా ఉండడం అనేది ఖచ్చితంగా మనకి మంచే చేస్తుంది. ఎందుకు పర్టిక్యులర్‌గా కాళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి? నేనందాక ఏం చెప్పాను? 12వ రాశి అంటే మీనరాశి. ఆ 12వ రాశి పాదాలని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అటువంటి 12వ రాశిలోనే శుక్రుడు ఉచ్చస్థితి పొందుతారు. శుక్రుడికి సంబంధించిన చాలా ముఖ్యమైన రాశి కాబట్టి, ఆ రాశికి సంబంధించిన విషయం పాదాలు కాబట్టి, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే మంచి మంచి చెప్పులు వాడడం, లేపోతే మంచి షూస్ వాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మనకి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా వియర్డ్‌గా ఉంటాయి. అంటే చెప్తే కొంచెం ఆహ్, డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. మంచి చెప్పులు వేసుకుంటే సంపద పెరగడం ఏంటి ఇలాంటివన్నీ. కొన్ని కొన్ని ఎవరైతే జ్యోతిష్య శాస్త్రాన్ని ఖచ్చితంగా నమ్ముతారో, కొన్ని కొన్ని గ్రహాలను గాని, కొన్ని కొన్ని వాటిని మనం యాక్టివేట్ చేసినప్పుడు, వాటికి సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు మన బెడ్‌రూమ్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో, బెడ్‌రూమ్స్‌ని నీట్‌గా పెట్టుకోవడం, పొద్దున్నే లేవగానే మనం కప్పుకున్న దుప్పట్లను గానీ, తలగడాలు గానీ, దిండ్లంటారు కదా! వాటిని సరిగ్గా పెట్టుకోవడం, ఆ దుప్పట్లను మడతపెట్టి పెట్టుకోవడం, ఆ బెడ్ షీట్స్‌ని చాలా నీట్‌గా కప్పుకోవడం, నీట్‌గా అమర్చడం, అలాగే బెడ్‌రూమ్‌ని గనక మనం ఖచ్చితంగా బాగా అరేంజ్ చేసుకుంటే, సంపద అనేది పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అండి, ఆనందానికి సంబంధించిన గ్రహం కూడా శుక్రుడే. మనం ఆనందంగా ఉండాలి అంటే, మనం శారీరకంగా చాలా బలంగా ఉండాలి. మానసికంగా చాలా బలంగా ఉండాలి. ఆ ఇన్నర్ హ్యాపీనెస్‌ని, ఆ హ్యాపీనెస్‌ని కూడా శుక్రుడు సూచిస్తూ ఉంటారు. మనం పరిసరాలను శుభ్రంగా పెట్టుకున్నాం అనుకోండి, కేవలం మన స్వార్థం చూసుకుని మన ఇల్లు ఒకటే కాదు, మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకున్నా, మన పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచుకున్నా, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నా, మన బెడ్‌రూమ్‌ని శుభ్రంగా ఉంచుకున్నా, మన ఇంటికి సంబంధించిన వాల్స్‌ని మినిమల్‌గా అంటే ఫోటోలు పెట్టేయడం అలా కాకుండా చాలా మినిమల్‌గా పెట్టుకొని శుభ్రంగా ఉంచుకున్నా, ఖచ్చితంగా మన జీవితంలో సంపద అనేది పెరుగుతూ ఉంటుంది. మనం చాలా సంపదని మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో చెట్లను పెంచుకోవడం, మొక్కల్ని పెంచుకోవడం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయండి. చెట్లు ముఖ్యంగా పండ్లని ఇచ్చే చెట్లు పెంచుకున్నాం అనుకోండి, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, అవి ఎలా అయితే వృద్ధి చెందుతాయో మన ఇంటిలో సంపద కూడా అలాగే వృద్ధి చెందుతూ ఉంటుంది. మన జీవితంలో సంపదను కూడా మనం అంతే చూస్తూ ఉంటాం. సో, పండ్లు పెరిగే చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నాటడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లోనే కాదు, ఎక్కడైనా సరే పండ్లు ఇచ్చే చెట్లను నాటడం, పండ్లు ఇచ్చే మొక్కలు గాని, చెట్లు గాని నాటడం వల్ల, మంచి పువ్వులిచ్చే మొక్కలు నాటడం వల్ల ఖచ్చితంగా ఆ మొక్క ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో, ఆ చెట్టు ఎలాగైతే పెరుగుతూ పండ్లను ఇస్తుందో, ఖచ్చితంగా మన జీవితంలో కూడా సంపద కూడా అలాగే పెరుగుతూ ఉంటుందండి. చాలామంది రిచ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ ఇల్లు చాలా బావుంటాయి. అలాగే కొంతమంది ఇల్లు చిన్నగా ఉన్నా కూడా చాలా నీట్‌గా పెట్టుకుంటారండి. వాళ్ళు ఎక్కువ స్థలాలు కొనడం, ఎక్కువ ఇల్లులను కొనుక్కోవడం, పొలాలను కొనడం, పశువులను కొనుక్కోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న విషయాలు ముఖ్యంగా మనము శరీరం దేవాలయం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అలాగే ఈ శరీరం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఈ శరీరం ఎక్కడైతే తిరుగుతుందో అంటే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఇలా ఖచ్చితంగా మనం అన్నిటినీ శుభ్రంగా ఉంచుకుంటే సంపద అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మనం దేవుడి దగ్గరికెళ్ళి, గుడిలోకెళ్ళి నమస్కారం పెట్టడం ఇదే కాదండి. ఖచ్చితంగా మనం చేయాల్సిన కర్మ కూడా చాలా ఉంటుంది. మనం మంచి కర్మను చేస్తూ ఉండాలి. ఒక చెట్టుని నాటడం అదొక మంచి కర్మ. అలాగే కర్మ అంటే ఏంటి? పని. మన ఇంట్లో పని చేసుకోవడం అది కర్మ. శుభ్రపరుచుకోవడం అనేది కూడా ఒక కర్మే. సో, మన కర్మ ద్వారానే మన కర్మ క్లియర్ అవుతుంది. మన కర్మ ద్వారానే మంచి కర్మ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతీదీ కూడా ఇంట్లో గాని, మిమ్మల్ని గాని, బయట గాని శుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా మీ సంపద అనేది పెరుగుతుందండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పెద్దవాళ్ళు ఈ వీడియోస్ అవి చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎవరైనా పెద్దవారు ఈ వీడియోస్ ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు, మీరు ఇలాంటివి నిజంగా చేశారా? దానివల్ల మీకు సంపద అభివృద్ధి చెందిందా? ఇటువంటి ఉదాహరణలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా అదొక ఇన్‌స్పిరేషన్ కింద ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు. దానివల్ల సంపదలను కూడా సృష్టించుకుంటూ ఉంటారు. ఏది ఎలా ఉన్నప్పటికైనా సరే మనం ఇల్లుని నీట్‌గా ఉంచుకోవడం, పర్యావరణాన్ని నీట్‌గా ఉంచుకోవడం
సెకండరీ. ప్రైమరీ ఏంటి అంటే మనం కష్టపడి పని చేయడమే. మనం సంపదను జనరేట్ చేసుకోవాలంటే కర్మ చెయ్యాలి. కర్మ పని చేస్తూనే ఉండాలి. ఎంత పని చేసినా కూడా నేను సంపదను సృష్టించుకోలేకపోతున్నాను అన్నవాళ్ళు ఇలాంటిది కూడా ఖచ్చితంగా ఫాలో అయితే మీరు జీవితంలో సంపదను చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంపన్నులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.